ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. నిన్న మా వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో 140 సీట్లు, తర్వాత 9వ తారీఖు ఆయన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని చెప్పేసి ఐపాక్లో చెప్పేసి లండన్ వెళ్ళిపోయిన తర్వాత మా విశ్లేషణ చెప్పామన్నమాట. ఎందుకంటే డేట్తో సహా చెప్పేసి ఆయన లండన్ వెళ్ళిపోవడం వల్ల ఆయన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఉండి తన అభ్యర్థులు ఎవరు కూడా వెన్నుపోటు పొడవకుండా పార్టీని వీడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ముక్కుసూటి స్వభావం అండి. ఆయన ఒకసారి కనుక అనుకుంటే అది అమలు పరుస్తారు. ఆయన నమ్మేశాడు అనమాట. తన యొక్క శాసనసభ్యుల్ని, అట్లాగే తన ప్రజల్ని, పేదవారిని, అవ్వల్ని, తాతల్ని అందరినీ నమ్మాడు, తను గెలిపిస్తున్నారని. ఆ విధంగా ఆయన కాన్ఫిడెన్స్తో లండన్ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన కనుక రేపు 9వ తారీఖు గవర్నమెంట్ని ఫామ్ చేసేసి ప్రమాణ స్వీకారం చేస్తే ప్రతి పేదవాడి మొహంలో కూడా మనం చిరునవ్వు చూస్తామండి. అట్లాగే ప్రతి రైతు కూడా ఆనందంగా ఉంటాడు. అంటే మొదటి నుంచి మనం చెప్పుకున్నట్టు వైసీపీ అన్నది పేద బడుగు వర్గాల పార్టీగా పేరొందింది. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మమేకం అయిపోయి తిరిగేవాడు అనమాట పేద బడుగు వర్గాలతో. అట్లాగే మేము కూడా చూసింది ఏంటంటే నిన్న మేము జగన్మోహన్ రెడ్డి గారికి 140 సీట్స్ వస్తాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పినట్టు అని కొద్దిగా ఫేవర్గా మాట్లాడేటప్పటికీ చాలామంది హర్షించారు. అయితే కొంతమంది మాత్రం ఫ్రస్ట్రేషన్లో అనేక విధాలుగా కామెంట్లు పెట్టారనమాట. మీరు కూడా చూడొచ్చు నిన్న మేము చేసిన వీడియోలో. దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈ కూటమి అభిమానులు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. మరి వాళ్ళ హెల్త్ కండిషన్స్ రేపు 4వ తారీఖు సాయంత్రం రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 140 సీట్లు లేకపోతే 125 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉంటాయో అని మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. ఒకసారి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాజకీయాల్లో ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కూడా నాయకులకి ఏం కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు వెల్ ఆఫ్ ప్లస్ వాళ్ళ బిజినెస్లు వాళ్ళకుంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈ రిజల్ట్ వచ్చిన రోజు ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాగా టగ్ ఆఫ్ వార్ ఫైట్ జరిగింది. కాబట్టి ఇరువైపులా కూడా ఈ కింద తరగతి శ్రేణులు అంటే వారి యొక్క వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురవుతారండి. మేము చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని, వాళ్ళు రాకపోయినా కూడా మాకు పెద్ద డిఫరెన్స్ ఉండదన్నమాట. ఎందుకంటే మా ఎస్టిమేషన్స్ ఒకసారి అటు ఇటు అవుతుంటాయి, ఒక ఓటు తేడాతో 2 ఓట్ల తేడాతో. అది దాన్ని ఏదో సీరియస్గా తీసేసుకుని మనం పర్సనల్గా ఒకరినొకరు అబ్యూజ్ చేసుకోవటము, రకరకాల కామెంట్లు పెట్టడము కొంచెం ఏంటంటే బాధ అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇది స్వేచ్ఛ ఎక్కువ ఉంది కదండి, వాక్ స్వేచ్ఛ. అంటే భారతదేశంలో మన యొక్క భావాలను ప్రకటించుకుంటాము. కొంతమంది ఏంటంటే కూటమి గెలుస్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎవరో ప్రశాంత్ కిషోర్ పాపం ఆయన ఆయనకు మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందో తెలియదు, కానీ అది వరకు 150 సీట్లున్న 50 పైన 150 సీట్లున్న వైఎస్ఆర్సీపీకి 23 సీట్లు వస్తాయని చెప్పినట్టు మరి అలా చెప్పేవాళ్ళు చెప్తారు. కొన్ని ఛానల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. మా ఛానల్ ఎందుకంటే మాకున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా కూడా మేము వాస్తవ పరిస్థితులు ఏంటంటే ప్రతి పేదవాడు కూడా, మేము ఇంటర్వ్యూ చేసిన ప్రతి పేదవాడు కూడా ఆల్మోస్ట్ జగన్ అన్న రావాలి, నువ్వే నా నమ్మకం జగన్ అన్న అన్నట్టు అన్నారు. కాబట్టి దేశంలో రాష్ట్రంలో పేద ప్రజలు ఎక్కువ కాబట్టి జగన్ ప్రభుత్వం వస్తుందని మేము ఇప్పటికి కూడా భావిస్తున్నాము. ఒకరు రాకపోయినా కూడా మేమేం పెద్ద ఫ్రస్ట్రేషన్ లోను కావాలి. ఎందుకంటే ప్రజా తీర్పును మనంతా గౌరవించాలి.
అయితే కొంతమంది మాత్రం ఆ రోజు సాయంత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ అంటే అటు కూటమి శ్రేణులు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాళ్ళ వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి, వాళ్ళ వాళ్ళ నాయకులను గెలిపించుకోవడానికి. అయితే ఓడిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ గురవుతారంటే, డిప్రెషన్కి. అలా కాకూడదని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి, ప్రజా తీర్పును స్పోర్టివ్గా తీసుకుని అందరూ నెక్స్ట్ ఫార్మ్ అయ్యే గవర్నమెంట్లో అటు కూటమి గవర్నమెంట్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి కానీ సహకరిస్తూ దేశ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కనుక ఆయన 9వ తారీఖు కనుక గవర్నమెంట్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తే ఈ పెండింగ్ పనులన్నీ కూడా, ఎందుకంటే ఏదైతే కరోనా వల్ల 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశే కాదనుకుంటే దేశం మొత్తం కూడా అభివృద్ధిలో కుంటుపడ్డది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనదైన స్టైల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఈయనకి ఈ కూటమి సభ్యుడు కాదు కదా, ఈయనకి ఎవరు కూడా హీఈస్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ కదా. కాబట్టి ఆయన తన యొక్క భావాల్ని అమలుపరుస్తూ పేదలకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, వృద్ధులకు ఎటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ అమలుపరుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాము. మా ఛానల్ కూడా అదే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ వయసులో చిన్నవాడు, రెండోది ఏంటంటే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే, ఆయన గెలుస్తాయని చెప్పారు 99% అదే జరుగుతుంది, 1% ఏంటంటే అటు ఇటు ఉంటుంది. ఆయన వస్తే మాత్రం సుస్థిర ప్రభుత్వం ఉంటుందండి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని మేము మా ఛానల్ విశ్వసిస్తున్నది. మన బొత్స సత్యనారాయణ గారు, విడుదల రజని లాంటి అభ్యర్థులను, అంటే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో తీసుకుని సీనియర్స్ అనమాట, వాళ్ళతో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఎనీహో మరి పేదవాడు, రైతు వీళ్ళంతా కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నట్టు మరి మనకు 140 కాకుండా 120 సీట్లను వచ్చేసేసి 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిద్దాము. ఆ విధంగా ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉంటానండి.